సత్యభామలు. హలో కర్నూల్, ఎలా ఉన్నారు? రాగి సంగడి తిన్న రాజసం, ఉగ్గాని తిన్న ఉత్సాహం కనపడుతున్నాయి. వెల్కమ్ టు భామలు సత్య భామలు, కో ప్రెజెంటెడ్ బై భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, పవర్డ్ బై రక్షణ్ ఐఏఎస్ అకాడమీ. భామలు సత్య భామల్లో మొదటి రౌండ్ హెలమితి హబీబో. ఆడడానికి 6 రెడీగా ఉన్నారు కాబట్టి. ఏం పేరు? రాజశ్రీ. నీ పేరు రాజశ్రీ తెలుసు, నేను బావగారి పేరు అడిగాను. సంతోష్. సంతోష్. నేను ఒక సింపుల్ గా టంగ్ ట్విస్టర్ చెప్తాను, అది ఫాస్ట్ గా 20 టైమ్స్ చెప్పాలి. చుట్టాలింట్లో పిల్లల తల్లి, చుట్టుపక్కల తల్లుల పిల్లి. చుట్టాలింట్లో తల్లుల చుట్టుపక్కల పిల్లుల తల్లి. పిల్లల తల్లి. చుట్టాలింట్లో తల్లుల చుట్టాలింట్లో పిల్లల తల్లి చుట్టుపక్కల తల్లుల పిల్లి. చుట్టాలింట్లో పిల్లల తల్లి చుట్టుపక్కల పిల్లుల తల్లి. పిల్లుల తల్లి. తల్లుల పిల్లి. చుట్టాలింట్లో తల్లుల పిల్లి. పిల్ల. పిల్ల. తల్లి ఫీల్ అవుద్ది ఇక్కడ. సారీ తల్లి. సారీ తల్లి. తల్లి. చుట్టాలింట్లో తల్లుల పిల్ల. గుడ్. ఎల్కేజీలో పడండి. తల్లు ఇక ఆపేద్దాం. పనిష్మెంట్ ఇవ్వాలి కదా సరిగా చెప్పకపోతే. ఆకలేసిన పిల్ల ఎలా అరుస్తుంది? మ్యావ్ మ్యావ్. వేరే మగ పిల్లని చూసి రొమాంటిక్ గా ప్రేమగా. ఇప్పుడు భయపడుతుంది పిల్లి. ఇప్పుడు అరుంధతి పిల్లి కోపంగా. అబ్బా ఇది ఒక్కటి కరెక్ట్ చెప్పిందండి. ఏం పేరు మీ పేరు? రాధా అండి. రాధా వస్తుందా? పంచే ఉంది. మీ ఆయనగారి పేరేంటి? శివప్రసాద్. శివప్రసాద్ మీద మీకు కోపం వచ్చింది. కాలువలో అలలు, కళ్ళల్లో కలలు. శివప్రసాద్ మీ ఇష్టం. కోపమా ప్రేమ ఏది కావాలి? రెండు మిక్స్ చేస్తా. అబ్బాబ్బా మహానటి. కాలువలో అలలు, కళ్ళలో కలలు. శివప్రసాద్. శివప్రసాద్. ప్రేమ. కాలువలో అలలు, కళ్ళల్లో కలలు. శివప్రసాద్. కాలువలో అలలు, కళ్ళలో కలలు. ఫాస్ట్ గా 20 టైమ్స్ చెప్పండి. కాలువలో అలలు, కళ్ళల్లో కలలు. కాలువలో అలలు, కళ్ళల్లో కలలు. కాలువలో అలలు, కళ్ళల్లో కలలు. సూపర్. చుట్టాలింట్లో పిల్లల తల్లి, చుట్టుపక్కల తల్లుల పిల్లి. ఏకో. చుట్టాలింట్లో పిల్లల తల్లి, చుట్టుపక్కల తల్లుల పిల్లి. ఏకో ఏకో. చుట్టాలింట్లో పిల్లల తల్లి, చుట్టుపక్కల తల్లుల పిల్లి. ఏకో. చుట్టాలింట్లో పిల్లల తల్లి 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 చుట్టుపక్కల తల్లుల పిల్లి. ఏకో. అక్క ఇది ఒరిజినలేనా? లేదండి, తెల్లవారుజామున సీకాయ పెట్టుకొని చేసుకొని వచ్చామని. లేదండి అని చెప్పేసి. కాలువలో అలలు, కళ్ళలో కలలు. కోయ్ కోయ్ కోయ్. కాలువలో అలలు, కళ్ళల్లో కలలు. కోయ్ కోయ్. కాలువలో అలలు, కళ్ళల్లో కలలు. కోయ్ కోయ్. కాలువలో అలలు, కళ్ళల్లో కలలు. కోయ్ కోయ్. సూపర్. I came from Telugu medium. Tell in English only. లేదు నేను తెలుగు మీడియం. నేమ్? మల్లేశ్వరి. చుట్టాలింట్లో తల్లుల పిల్లి, చుట్టుపక్కల పిల్లల తల్లి. కన్ఫ్యూజన్ గా ఉంది. మరి కన్ఫ్యూజన్ ఉండదేటి? నేను ఫస్ట్ టైం ఇద్దరం కలిసి చెప్దాం. ఓకే. చుట్టాలింట్లో తల్లుల పిల్లి, చుట్టుపక్కన పిల్లల తల్లి. నేను తప్పు చెప్పావు నన్ను అనాలి కదా. ఐ మీన్ స్టేజ్ ఆఫ్ కన్ఫ్యూజన్. సరే పనిష్మెంట్ ఇచ్చేద్దామా? మీరు ఇస్తే ఐ యాక్సెప్టెడ్. ఏంటి సార్ అది? ఐ యాక్సెప్టెడ్. క్లోజ్ యువర్ ఐస్. ఇన్ రిలేటివ్స్ హౌస్. ఇన్ రిలేటివ్స్ హౌస్. తర్వాత మీరే చెప్పాలి. చెప్పండి. ఇన్ రిలేటివ్స్ హౌస్ చిల్డ్రన్ మదర్. ఇన్ రిలేటివ్స్ హౌస్ ఇన్ చిల్డ్రన్ మదర్. ఇన్ సరౌండింగ్స్. ఇన్ సరౌండింగ్స్. మదర్స్ క్యాట్. మదర్స్ క్యాట్. అంతకంటే నాకు రాదు ఇంగ్లీష్. ఏది ఇప్పుడు వయ్యారంగా కాసేపు ఇక్కడ దాకా వాక్ చేస్తే ఆ ముక్కుతో
టమాటాలు 20 రూపాయలు. చుట్టాలింట్లో పిల్లల తల్లి చుట్టుపక్కల తల్లుల పిల్లి. కమాన్. చుట్టాలింట్లో పిల్లల తల్లి చుట్టుపక్కల తల్లుల పిల్లి. ఇది ఒక పాటలో పాడండి, మీరు చెప్తుంటే ఏదో పాటలో ఉంది. చుట్టాలింట్లో పిల్లల తల్లి చుట్టుపక్కల తల్లుల పిల్లి. చుట్టాలింట్లో పిల్లల తల్లి చుట్టుపక్కల తల్లుల పిల్లి. చుట్టాలింట్లో పిల్లల తల్లి చుట్టుపక్కల తల్లుల పిల్లి. సూపర్. వీళ్ళందరూ గట్టిగా ఒకసారి ఓ. ఓకే, ఇప్పుడు మా జడ్జాక్ వస్తుంది. ఇప్పుడు ఎవరెవరికి విన్నర్స్ చెప్పాలి 6గురిలో. వీళ్ళు ఏదో ముందర కూర్చుంటే తీసుకొచ్చి బుక్ చేశారు. రెడ్ శారీ గారండి ఫస్ట్ ప్రైజ్. చుట్టాలింట్లో అంబికా దర్బార్ బతి వారి దగ్గర నుంచి ఓ గిఫ్ట్. సెకండ్ ప్రైజ్ జడన్ కోస్తా కోస్తా అన్నారు, పాపం ఎవరితో కోపించుకోలేదు. కోయ్ కోయ్. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మలుపులు ఉంటాయి, కొన్ని ట్రాజడీ సిచ్యుయేషన్స్ ఉంటాయి, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అవి ఎవరితో షేర్ చేసుకోవాలో చాలా సార్లు తెలియదు, మనలో మనమే దాచుకుంటాం. సో అలా మీరందరూ షేర్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చిన రౌండే ఆమె డైరీలో కొన్ని పేజీలు. ఈరోజు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు రాజశ్రీ గారు. రాజశ్రీ గారు రండి. హలో రాజశ్రీ గారు, బాగున్నారా? బాగున్నానండి. సో మనం బయట ఎంత హ్యాపీగా ఉన్నట్టు ప్రపంచానికి తెలియజేయాలి అనుకున్నా లోపల కొన్ని సిచ్యువేషన్స్ మాత్రం అలా మెదులుతూనే ఉంటాయి. సో అవి ఎవరికి ఎప్పుడు చెప్పుకోలేం, కానీ ఏదైనా మన అన్నయ్యో తమ్ముడో అక్కో చెల్లో మన ముందు ఉన్నారు అంటే చెప్పుకోవాలి అనిపిస్తుంది కదా. ఏమైంది? 4 years బ్యాక్ అమ్మ చనిపోయింది, బ్రెస్ట్ క్యాన్సర్. ఆ చివరి క్షణాల్లో నా దగ్గరే ఉండింది. అమ్మని బాగా చూసుకున్నాను. ఆమెతో ఈ 4 years చాలా వెల్తీగా ఉండిపోయింది నాకు. ఆ లాస్ట్ క్షణంలో నా ముందే, నా కళ్ళ ముందే పోయినందుకు ఏమో చాలా ఎక్కువ గుర్తుకొస్తుంది. సో అమ్మకి క్యాన్సర్ అని ఎప్పుడు తెలిసింది మీకు? గుర్తించలేక చివరి స్టేజ్ లో తెలిసింది. చిన్నగా గడ్డలాగా తగులుతుంది అనింది, కానీ ఎవరికి చెప్పుకోలేదు. ఓ రోజు నాకు ఫీవర్ వచ్చి మా ఇంటికి వచ్చింది. ఇక్కడ ఏంటో నాకు కొంచెం ఇట్లా గడ్డలాగా ఉంది చూడమ్మా అంటే, ఏం లేదులేమ్మా, ప్రతి ఒక్కరికి ఇంకా అట్లా కామన్ ఉంటది. నాకు అంత అబ్జర్వ్ లేదనమాట అమ్మకి అట్లా చెప్పింది, కానీ అది ఇంకా లేట్ చేసుకోవడం వల్ల అది లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. అంటే ఒకవేళ అప్పుడు చూపించుంటే, ఒకవేళ స్టేజ్ తక్కువ ఉండేదేమో, లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. అది పెయిన్ అవుతుంది, ఆపరేషన్ చేస్తే అయిపోతుంది అని చాలా అనుకున్నాను. కానీ కళ్ళ ముందరనే లాస్ట్ క్షణంలో సార్ నన్నే పిలిచి నాకే చెప్పారు ఈ వార్త. డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు? డాక్టర్ చెప్పిన తర్వాత 2 days మాత్రమే ఉన్నారు. సార్ పిలిచి నన్ను, అమ్మ ఇంకా నమ్మకం లేదమ్మా, మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. బయటికి వచ్చి ఫస్ట్ ఫోన్ మా హస్బెండ్కి చేశాను. సార్ ఇలా చెప్పారు అని. అన్న వాళ్ళు కార్ తీసుకొచ్చారు. అమ్మ నా వెహికల్లో ఊరికి పంపించాను, కానీ నేను ఆటో ఎక్కడం కూడా మర్చిపోయాను. ఆమెను ఎక్కించిన తర్వాత నడుస్తూ వస్తున్నాను ఇంటికి. ఏంటి అమ్మాయి ఉన్న పలంగా 1 nightలోనే ఇట్లా అయిపోయింది అనేది. కానీ అమ్మ లేని లోటు మాత్రం చాలా అండి. మీరు 4 సంవత్సరాల నుంచి అమ్మ లేకపోవడం, ప్రతి క్షణం తను మీ దగ్గరే ఉన్నట్టు భావిస్తూ తన లేని జ్ఞాపకాలని, ఆ జ్ఞాపకాలనే నెమరు వేసుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు సడన్ గా అమ్మ మీ ముందుకు వచ్చి ఉంది అంటే, ఒకవేళ అలా అనుకుంటే ఏమడుగుతారు? ఫస్ట్ అయితే మాటలు రావండి, గట్టిగా హక్ చేసుకొని గట్టిగా ఏడుస్తాను. నా పిల్లలకి అమ్మమ్మ లోటు చాలా ఉంది. ఒక్కటి చెప్పాలి, ఆ నొప్పి సాధారణమైంది కాదు. క్యాన్సర్ కి మెడిసిన్ లేదు, ఆ బాధపడుతూ ఉండాలి, ఫుడ్ తినలేరు. మనకి అమ్మ లేదు అనే బాధ అయితే మనకు ఉంటుంది. తను ఎక్కడున్నా చూస్తూనే ఉంటారు. అండ్ మీ పిల్లల్లోనే మీ అమ్మ ఉంటారు కాబట్టి. ఎంతమంది పిల్లలు?
ఇద్దరు అమ్మాయిలే. ఇద్దరు మహాలక్ష్ములు మీతో ఉన్నారు కాబట్టి అమ్మ పేరేంటి? పద్మావతి. సో పద్మావతి కూడా వాళ్ళలోనే ఉంటుంది కాబట్టి, సో మా అక్క నా దగ్గరికి వచ్చి ఇలా అమ్మ గురించి మాట్లాడింది కాబట్టి ఉట్టి చేతులతో అసలు పంపించకూడదు. సో బాగా నగలు అవి పెట్టి పంపించాలి, అంతేనా? ఇక్కడే ఉండి వస్తున్నా. ఇదే ఆనందంతో ఇదే ఉత్సాహంతో మన థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. ఓ శివంగి, ఏం పేరు? స్వప్న. ఇప్పుడు ఏమన్నాలంటే నేను చెప్పిన పేరు, ఇప్పుడు నేను పుచ్చకాయ అన్నానంటే పుచ్చకాయ కాకుండా కొబ్బరికాయ పట్టుకోవాలి, కొబ్బరికాయ కాకుండా వాటర్ మిలన్ పట్టుకోవచ్చు. రెడీ? 3, 2, 1 స్టార్ట్. పుచ్చకాయ, కోకోనట్, పపయ, వాటర్ మిలన్, కోకోనట్. వెల్ ట్రైడ్, వెల్ ట్రైడ్. ఏం పేరు? మౌనిక. మౌనంగా ఉండకూడదు. రెడీ స్టార్ట్. వాటర్ మిలన్, కోకోనట్, పుచ్చకాయ, పపాయ్, వాటర్ మిలన్, కోకోనట్, పుచ్చకాయ. చెప్పక్క ఏం పేరు? రాధిక. నేనేమనుకున్నాను ఇలా పెట్టేస్తే ఏసి కరాటేలా కొడతారు చూడు, దానికోసం పెట్టారేమో గేమ్ అనుకున్నాను. అంటే ఆ ఛాన్స్ లేదు, చాలా మేలైంది. అగో ఒక్కసారి ఇక్కడే బావగారు హెడ్ అనుకో. అబ్బా ఎంత ఆనందం. రెడీ స్టార్ట్. వాటర్ మిలన్, కోకోనట్, పపయ. ఒక ఛాన్స్ అంటే పాపం. బావగారి పేరేంటి? సూర్యనారాయణ. ముద్దుగా ఏమండి సూర్యనారాయణ? ఒక్క ఛాన్స్ ఇస్తే ఇక్కడ పెట్టుకుంటాను. సూర్యనారాయణ. ఒక్క ఛాన్స్ ఇస్తే ఇక్కడ పెట్టుకుంటాను మామయ్య. రెడీ కమాన్ గేమ్. కోకోనట్, వాటర్ మిలన్, పుచ్చకాయ. ఏం పేరు? వేదశ్రీ. బావగారు గోల్డ్ షాపా? లేదు, మెడికల్ షాప్. రెడీ. పుచ్చకాయ, వాటర్ మిలన్, కోకోనట్, వాటర్ మిలన్, పపస్కాయ, కొబ్బరికాయ, పపస్కాయ, వాటర్ మిలన్. బావగారి పేరేంటి? శ్రీకాంత్. శ్రీకాంత్ మీద ఎలా కాన్సన్ట్రేషన్ పెడతావో, ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో ఆ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ ఉండాలి. ఓకే? అందుకే ఫోన్ లో జీపీ ఆన్ చేసి పెట్టింటాను. చెల్లి నా బుద్ధులే నీకన్ని. రెడీ 3, 2, 1 కొబ్బరికాయ, వాటర్ మిలన్, పుచ్చకాయ, కొబ్బరికాయ, కోకోనట్, వాటర్ మిలన్, పుచ్చకాయ, వాటర్ మిలన్, కోకోనట్, బొబ్బస్కాయ. ఫాస్ట్ గా. కోకోనట్, వాటర్ మిలన్. కోకోనట్ అంటే కోకోనట్, వాటర్ మిలన్ అంటే వాటర్ మిలన్. ఎంత పర్ఫెక్ట్. మనం 100% మార్కులు వస్తాయి. వాటరే కదండి. పేరేంటి? దీప. దీప. ఏం చదువుతున్నావు? చదవడం అయిపోయిందండి. చదవడం అయిపోయిందండి, ఇంకేం చదువుతామండి బాబా. పెళ్ళైపోయిందా? అయిపోయిందండి. ఏంటి బావగారి పేరు? శ్రవణ్ కుమార్. శ్రవణ్ కుమార్ గారి పేరున ఒకటోసారి రెండోసారి కొబ్బరికాయ, కోకోనట్, పపయ, పపస్కాయ, పుచ్చకాయ, కోకోనట్, వాటర్ మిలన్, పపస్కాయ, కోకోనట్, పపయ, కోకోనట్, వాటర్ మిలన్, కొబ్బరికాయ. అందుకే వేరేది పట్టుకున్నా. పపయ, వాటర్ మిలన్, పుచ్చకాయ, కోకోనట్, కొబ్బరికాయ, పుచ్చకాయ, కోకోనట్, పపయ, పపస్కాయ, పపస్కాయ, కోకోనట్, పపయ, వాటర్ మిలన్, వాటర్ మిలన్, వాటర్ మిలన్. ఈ రోజు ఈ రౌండ్ లో అద్భుతంగా ఆడి ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా గెలుచుకున్నారు. గిఫ్ట్ దీపా. థ్యాంక్ యూ సో మచ్.
ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సిచ్యువేషన్ జరుగుతూనే ఉంటుంది. సో అప్పుడు మనలో మనమే అయ్యో సారీ చెప్పాల్సింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అనుకుంటాం. కానీ ఎవరితో చెప్పలేం. ఆ మనసులో మాటని చెప్పుకోవడానికే మీ ముందుకు వచ్చిన రౌండ్ మనసులో మాట. ఇది మన కుటుంబం, మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం అనుకొని మనతో తన మనసులో మాట చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు శైలజ గారు. శైలజ గారు, శైలజ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్ ఏం చేస్తారు? సారు ఎంపీటీఓ గెజిటెడ్ ఆఫీసర్ అండి. ఫ్యామిలీ వెల్ సెటిల్డ్, కానీ మనసులో ఏదో ఒక చిన్న ఇలా జరగకుండా ఉంటే బాగున్ను అనే ఒక ఫీలింగ్ ఏంటి, ఏం చెప్దామని? ఇప్పుడైతే నేను చాలా బాగా వెల్ సెటిల్డ్, పిల్లలు బాగా చదువుకున్నారు, ఇద్దరు జాబ్ చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ షేర్ చేసుకోవడానికి నా బెస్ట్ లైఫ్ వెల్ విషర్ మా నాన్న కానీ, లైఫ్ టైం బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మ కానీ ఇద్దరు లేరు. ఎంతమంది ఎంత అప్రిషియేట్ చేసినా, ఎంత క్లాప్స్ ఇచ్చినా, దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని అమ్మ లేకపోవడం అనేది లైఫ్ లో ఎవరికైనా సరే తీర్చలేని వెలితది. అది ఎవరికి రాకూడదనే కోరుకుంటున్నా నేను నిజంగా. అమ్మ ఉన్నప్పుడు తనతో టైం స్పెండ్ చేసిన జ్ఞాపకాలు చాలా గుర్తొస్తాయి. ఎందుకంటే తన లాస్ట్ స్టేజ్ లో ఎక్కువ శాతం నా దగ్గరికి వచ్చేది. బై మిస్టేక్ ఆ కరోనా వల్ల తను జర్నీ చేయడానికి తన ఏజ్ ఇబ్బంది ఉండి రాలేకపోయింది. ఫోన్ చేసిన ప్రతిసారి అడిగేదన్నమాట, ఈ కరోనా ఎప్పుడు వెళ్ళిపోతుంది, జర్నీకి ఎప్పుడు పర్మిషన్ ఇస్తారు నాకు అని. కానీ తను నా దగ్గరికి రాకుండానే, నన్ను చూడకుండానే లాస్ట్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా అయితే మా ఆయన కారు కొనంగానే మా అమ్మ అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటో తెలుసా? ఒక్కసారి అల్లుడితో నీతో కలిసి నేను ఒక చిన్న డ్రైవ్కి రావచ్చా అని. తప్పకుండా అని చెప్పాను. నా పెద్ద దురదృష్టం ఏమంటే మా కారులో ఎక్కించుకోలేకపోయా. నేను కారు ఎక్కిన ప్రతిసారి మా అమ్మ అడిగిన మాట, మా అమ్మ నా పక్కన కూర్చుందన్న ఫీలే వస్తుంది తప్ప ఆ సాటిస్ఫాక్షన్ లో పెద్ద వెళ్తుంటే అదే అండి. కాబట్టి దయచేసి అందరూ పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. నేను మా అమ్మని కోల్పోయిన వెల్త్ అనేది నిజంగా అది లైఫ్ లో తీరని వెలితి. అమ్మ ఆఖరి కోరిక సరే మీ కారులో వెళ్ళాలి అని, బట్ అది మీరు తీర్చలేకపోయారు. అది కరోనా వల్ల తీర్చలేకపోయాము. తనకు ఒక మాట చెప్పాలి, మీ మనసులో మాట. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. ఆ ఒక్క లైన్ అండర్లైన్ చేసుకుంటే చాలండి మన లైఫ్ లో, ఇంకేమీ అక్కర్లేదు. పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు ఇద్దరు జాబ్ చేస్తున్నారండి. బాబు పాప? ఇద్దరు అబ్బాయిలండి. ఏం పేర్లు? కృష్ణవంశీ, ఫణిహర్ష. మీరు అడుగుతారా అప్పుడు అమ్మ మిమ్మల్ని అడిగినట్టు, అరే నన్ను అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి? లేదండి, ఎందుకంటే మాది కంబైన్ ఫ్యామిలీ. ఫస్ట్ కంబైన్ ఫ్యామిలీలో ఉంటే ఒక పెద్ద ప్రాఫిట్ ఏమంటే బంధుత్వాల విలువ తెలుస్తుంది. ఆంటీ అంకుల్ కాదు. ఇప్పటికి కూడా మా పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా వాళ్ళ పెద్దమ్మను పెద్దమ్మ, పిన్నమ్మను పిన్నమ్మ, చిన్నాన్న, పెదనాన్న అనే పిలుస్తారు. మనం తెలుగు పిలుపును, తెలుగుదనాన్ని కొంచెం గుర్తు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో ఉన్న మధురత్వం వేరే దాంట్లో రాదండి. ఎగ్జాక్ట్లీ. మనసుకు చేరువ చేసేదంటే మన తెలుగే. డైరెక్ట్ గా అందరి ముందు, ఒక ఫ్యామిలీ ముందు చెప్పారు, అమ్మని నేను లాస్ట్ కోరిక, అమ్మ అడిగిన కోరిక తీర్చలేను అని, తన కారులో తిప్పలేకపోయాను అని. అండ్ అమ్మకు కూడా చెప్పారు, అమ్మ నువ్వు చూస్తూనే ఉంటది కాబట్టి తనకి, సో నాకు అది ఛాన్స్ దొరకలేదు, నేను నిన్ను తిప్పలేకపోయాను అని. మీరు ఇంటికి వెళ్ళినప్పుడల్లా అమ్మ మీకు బోల్డ్ అని కానుకలు అవి పెడుతూనే ఉంటారు కదా. ఇప్పుడు అమ్మ లేదు, ఇంటికి వచ్చారు, సో మిమ్మల్ని మేము ఒట్టి చేతులతో పంపించలేము. ఎందుకంటే అక్క ఇంటికి వస్తే తమ్ముళ్ళు ఏదో ఒకటి చేయాలి. కాబట్టి మీకు ఒక చిన్న కానుక. పెద్దమ్మ మీరు రండి. ఇది ఈ రోజు మన బామలు సత్య బామలు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? రండి.